శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో మరి శుక్రవారం సెప్టెంబర్ 5 పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఆ రోజుకున్న ప్రత్యేకతలు తదితర వివరాలన్నీ మనం ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ముందుగా మన ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ప్రణామాలు. మరి ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం. ఇక ఈరోజు తిథి విషయానికి వస్తే కనుక త్రయోదశి తెల్లవారుజామున 3:13 వరకు, అంటే తెల్లవారితే 6వ తారీఖు వరకు ఉంటుంది. ఇక తదనంతరం చతుర్దశి. నక్షత్రంలోకి వచ్చేప్పటికి శ్రవణ నక్షత్రం రాత్రి 11:38 వెళ్ళిపోయి తదనంతరం ధనిష్ట నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇంకా దినసరి యోగాల్లో శోభన యోగం అనేది మధ్యాహ్నం 1:54 ప్రారంభమై ఆ పైన అతిగండ యోగం ఉంటుంది. ఇక ప్రత్యేక యోగంలో రవి యోగం అనేది అర్ధరాత్రి 11:38 నుంచి ఇక సూర్యోదయం వరకు కూడా కొనసాగుతుంది అన్నమాట. ఇక మరి మంచి ముహూర్తాల విషయానికి వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:50 ప్రారంభమై మధ్యాహ్నం 12:39 వరకు ఉంటుంది. అమృత గడియలేమో మధ్యాహ్నం 1:16 ప్రారంభమై మధ్యాహ్నం 2:52 వరకు ఉంటాయి. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:17 ప్రారంభమై మధ్యాహ్నం 3:07 వరకు ఉంటాయి. ఇక సర్వార్థ సిద్ధి యోగం అనేది రాత్రి 11:38 వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన విషయాలకు వస్తే వర్జం అనేది తెల్లవారుజామున 3:31 నుంచి తెల్లవారుజామున 5:04 వరకు ఉంటుంది. ఇక రాహుకాలం అనేది ఉదయం 10:42 ప్రారంభమై మధ్యాహ్నం 12:14 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం విషయానికి వస్తే కనుక ఉదయం 8:34 ప్రారంభమై ఉదయం 9:23 వరకు ఉంటుంది. ఇక ఏదైతే మళ్ళీ దుర్ముహూర్తం అనేది శుక్రవారం మధ్యాహ్నం 12:39 నుంచి మళ్ళీ 1:28 వరకు మరొకసారి ఉంటుంది. ఇక ఈరోజు తారాబలం శ్రవణ నక్షత్రం రాత్రి 11:38 వరకు కనుక చూసుకున్నట్టయితే కనుక ఇది ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగుండదు అనేది కనుక చూసుకుంటే మేషరాశి విషయంలోకి వస్తే కనుక కేవలం అశ్విని, కృత్తిక నక్షత్రాలకి బాగుంటుంది. వృషభ రాశి విషయంలోకి వస్తే కనుక మృగశిర మరియు కృత్తిక నక్షత్రానికి అనుకూలకంగా ఉంటుంది. మిథున రాశి విషయానికి వస్తే కనుక ఆరుద్ర నక్షత్రం వారికి మరియు మృగశిర నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఏదైతే పుష్యమి నక్షత్రానికి అనుకూలకంగా ఉంటుంది. సింహరాశి విషయానికి వస్తే కనుక మఖ నక్షత్రం ఉత్తర నక్షత్రానికి అనుకూలం ఉంటుంది. కన్యారాశిలో కూడా ఉత్తర నక్షత్రం, చిత్తా నక్షత్రం. తులారాశి విషయానికి వస్తే కనుక మరి చిత్తా నక్షత్రం మరియు స్వాతి నక్షత్రం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక అనురాధ నక్షత్రం. ధనుర్రాశి విషయానికి వస్తే మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. మకర రాశిలో ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రాలు. కుంభరాశిలో మరి ధనిష్ట, శతభిషం. మీనరాశి విషయానికి వస్తే కనుక ఉత్తరాభద్ర నక్షత్రానికి అనుకూలం. ఇక దినఫలాలు విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు ఏమైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో గౌరవ మర్యాదలు పొందుతారు. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక అంశాల్లో కూడా పురోభివృద్ధి లభిస్తుంది. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. కర్కాటక రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలతో పాటు పనులన్నీ కూడా చాకచక్యంగా పూర్తి చేస్తారు. అలాగే ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటారు. సింహరాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి.
వృత్తి ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉంటాయి. మీ కింద పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారికైతే గనుక ఈరోజు సంతానపరంగా కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. సంతానపరమైన ఆలోచనలో ఉన్నవారికి కూడా మరి సంతాన యోగ్యత లభించడానికి కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇతరత్రా చెప్పుకోదగిన ఇబ్బందులైతే లేవు. తులారాశి వారికైతే గనక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇంటిలో ఏదో రకంగా ఒక సమస్య తీరుతుంది అనుకుంటే గనక మరొక సమస్య ఇబ్బంది పెట్టడానికైతే ఉంటుంది. అమ్మగారి యొక్క ఆశీర్వాదాలతో కొంతవరకు ముందుకు రాగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకైతే గనక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి బయటకొస్తారు. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఎలాంటి ఇబ్బంది నుంచైనా కూడా తప్పించుకుంటారు. దూర ప్రయాణాలకు చేరాలి అనుకుంటే వారికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టుకోవచ్చు. ధనుర్రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఏది ఎప్పుడు పూర్తి చేయాలో తెలియని అయోమయ స్థితి అయితే ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇతరులతో ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వాటిల్లుతాయి. మకర రాశి వారికి అయితే గనక గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. ఇతరులతో మీ యొక్క సంబంధాలు మెరుగుపడతాయి. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి సాధ్యమవుతుంది. కుంభరాశి వారికి అయితే గనక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. నడుముకి సంబంధించిన కానీ, శ్వాసకు సంబంధించిన కానీ కొంతవరకు ఇబ్బందులు పడసూపే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించకపోతే ఇబ్బంది పడతారు. మీనరాశి వారికి ఈరోజు చాలా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు సంతానపరంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి ఎంతో కొంత పురోభివృద్ధి అయితే ఉంటుంది. అనుకోని ప్రయాణాలు అయితే అవసరం కావచ్చు. ఇక ఈరోజు విషయానికి వస్తే కనుక మరి ముస్లిం సోదరుల పండుగ మిలాది నబీ ఉంటుంది. అలాగే ఓనం పండుగ కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే దైవారాధన లేదా ఏదైనా సరే జపించాలి అనుకుంటే గనక ఓం గురవే శివాయ నమః, ఓం గురవే శివాయ నమః అనేది చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అలాగే చేతనైనంత వరకు ఎవరికైనా సరే మనకి తెలిసిన సద్గురువులకి ఏదైనా సరే బహుకరణ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.